ఎన్ఆర్ఐ సేవా ఫౌండేషన్ ఫ్యాబ్స్టో కుక్కటపల్లి చాప్టర్ ఆధ్వర్యంలో పనిచేస్తున్నటువంటి ఈ నివారణ ఉచిత ఫిజియోథెరపీ కేంద్రంలో పనిచేయడానికి వాలంటీర్గా నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఈ విషయంలో దీంట్లో నాకు రాజారావు గారు, ఏఆర్కే చౌదరి గారు నాకు రోల్ మోడల్స్గా ఉన్నారు. ఈ విషయంలో హిందుస్థాన్ ఏరోనాటిక్స్లో 37 years పనిచేసినాక రిటైర్ అయ్యి మళ్ళీ జాబ్ చేసుకోవడానికి అవకాశం ఉన్నా కానీ ఇంతవరకు చేసింది చాలనే ఉద్దేశంతో ఈ సామాజిక సేవలో వాళ్ళని రోల్ మోడల్స్గా తీసుకుని నేను పనిచేస్తున్నాను. నాకు ఓర్చుకున్నంతకాలం వీలైనంతకాలం ఈ పని ఇట్లా కంటిన్యూ చేస్తున్నాను. ఎంతోమంది పేదవాళ్ళకి దీనివల్ల సహాయం చేయడానికి వీలవుతుంది. మెడికల్గా ట్రీట్మెంట్ రేట్లు బాగా పెరిగిపోయిన దశలో ఎన్ఆర్ఐ సేవా ఫౌండేషన్ తరఫున ఈ పని చేయడానికి ఒక రకంగా మేము ఆనందపడుతున్నాం, గర్వపడుతున్నాం. ఈ సేవా ఫౌండేషన్ సహకరిస్తున్నటువంటి యంగస్టర్స్ ఇద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని, ఐశ్వర్యం ఇచ్చి ఇంకా ఇటువంటి యాక్టివిటీ చాలా వాళ్ళు చేసేటట్టు ప్రోత్సహించాలని కోరుతున్నాం. ఈ ఎన్ఆర్ఐ సేవా ఫౌండేషన్ ఆద్యులైనటువంటి రాజారావు గారు, వాళ్ళ డాటరు, అట్లాగే రాధామోహన్ గారు వాళ్ళ అబ్బాయి ఇద్దరు కూడా స్టేట్స్లో జాబ్ చేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఆర్థికంగా సహకరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఇంకా మిత్రులు పాండురంగారెడ్డి గారు, సాంబయ్య గారు వీళ్ళందరూ కూడా దీంట్లో సహకరించడం జరుగుతుంది. సత్యనారాయణ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా సహకరిస్తున్నారు. మేము వీలైనంత మట్టికి ప్రతిరోజు అందరూ హాజరవుతూ లోకల్ ఏరియాస్లో ప్రస్తుతం కుక్కటపల్లి నియోజకవర్గంలో పనిచేస్తున్నాం. శ్రీలింగంపల్లి నియోజకవర్గంలో ఈ అయిపోయినాక వేరే కార్యక్రమాలను కూడా ప్రయత్నం చేస్తారు. పేరు అడుగుతున్నారు. వాయిస్ కూడా వస్తుంది, గట్టిగా చెప్పండి. మీరు చెప్పండి సార్. ఏం పర్లేదు. మా అబ్బాయి పేరు గరికి తెలియదు నాకు. హరీష్ 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 కే కే హరీష్. పాప పేరు, కోడల పేరు? కోడల పేరు దీప్తి. కే హరీష్ కుమార్ దీప్తి. సేవా ఫౌండేషన్ సహకారంతో ఇది స్టార్ట్ చేసినాము. వాళ్ళు ఉచితంగా వ్యాన్ ఇచ్చారు, అంబులెన్స్. రాజారావు గారు, రాధామోహన్ రావు గారు అని వాళ్ళ అబ్బాయి అమెరికాలో ఉంటారు. ఆయన అది ఫౌండేషన్, దాని ద్వారా మనకి వ్యాన్ ఇవ్వడం జరిగింది. 3 డాక్టర్లు అపాయింట్ చేసినాము. ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్, ఒక గ్రాడ్యుయేట్, ఒక డిప్లొమా, 3 డాక్టర్స్, ఫిజియోథెరపీ డాక్టర్స్ ఉచితంగా చేస్తున్నాం. ఫస్ట్ వెంకటేశ్వర నగర్లో 2 weeks చేసినాం, రిజల్ట్స్ బాగున్నాయి. దాని తర్వాత దత్తాత్రేయ నగర్లో సాయిబాబా టెంపుల్లో 2 weeks చేసినాం. ఇంకా 2 weeks అయ్యి 3rd week కూడా కంటిన్యూ చేయమని అడుగుతుంటే 3rd week కంటిన్యూ చేస్తున్నాం. ఇక్కడ దీని తర్వాత హైదరాబాద్ వెళ్ళడం జరుగుతుంది. మెయిన్గా రిటైర్డ్ ఏఎస్ఐ పాండురంగారెడ్డి గారు ఒకరు, మన సత్యనారాయణ రెడ్డి గారు, ఎన్ పాపారావు, రాజారావు గారు, రాధామోహన్ గారు, నా పేరు ఏఆర్కే చౌదరి. మేమందరూ టీమ్గా ఏర్పడి దీన్ని మేము రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరం సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో మేము ఈ సర్వీస్ చేస్తున్నాం. వ్యాన్తో పాటు ఎక్విప్మెంట్స్ కూడా ఇచ్చారు వాళ్ళే. ఫిజియోథెరపీ కాకుండా రాజారావు గారు యోగా క్లాసులు కూడా చెప్తారు, ఎక్సర్సైజ్లో. ఈ 2 కంబైండ్ త్వరగా తగ్గుతుందని దీని తర్వాత ఎవ్రీ సాటర్డే ఫ్రీగా మెడిసిన్స్ ఇస్తున్నాం. విటమిన్ ట్యాబ్లెట్స్, గ్లూకోజ్ ట్యాబ్లెట్స్ ఫ్రీగా ఇస్తున్నాం. ఈ ట్యాబ్లెట్స్ కూడా అమెరికా నుంచి వచ్చింది. మేము బతుకున్నంత వరకు ఈ సర్వీస్ చేయాలని, ఇందులో ఉన్న ఆనందం మరి ఇంకెందులో లేదనే ఉద్దేశంతో చేస్తున్నాం. ఉచితంగా తగ్గిన వాళ్ళు చక్కగా నమస్కారం అనుకోవచ్చు. మా మనసుకు మహా ఆనందంగా, ఉల్లాసంగా ఉంది. ఇటువంటి సేవ మళ్ళీ చేయటానికి కూడా దొరకదని మేము ఆనందంగా ఉన్నాం. అదే క్యాంపెయినింగ్ యూజ్ చేసేదా అండి?
చేస్తున్నారు. పట్టుకున్నాను. చెప్పండి మేడం, ఏం చేస్తున్నారు చెప్పండి. ఏం ప్రాబ్లం? ఇంకా అన్ని సరే తప్పకుండా ఓఏ కూడా వద్దా గట్టిగా చెప్పండి, టేప్ అవుతుంది. టెన్స్ ఇస్తే దీనివల్ల పెయిన్ అంతా రిలీఫ్ అవుతుంది, మజిల్స్ స్ట్రెంథెనింగ్ అంటే. ఎన్ని రోజులు నుంచి పెడుతున్నారు ఇప్పుడు? 3 days నుంచి వస్తుంది. 3 days నుంచా? ఏమైనా కొంచెం నొప్పులు రిలీఫ్ ఉన్నా? కొంచెం తగ్గినాయండి. కొంచెం తగ్గినాయి. ఏంటి మోకాళ్ళ నొప్పులా లేకపోతే మొక్కలు కీళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పి? మెడినర్ నన్నారు 3 రోజులు తీసుకున్నారు. ఇప్పుడు కాస్త రిలీఫ్ ఉంది. కొంచెం మెడినర్ తగ్గింది. నన్నకి తగ్గింది. డాక్టర్ అడుగుతున్నారు. హై ఫ్రీక్వెన్సీ అల్ట్రాసౌండ్ వేవ్స్ అన్ని ఎన్ని రోజులు తీసుకుంటామండి ట్రీట్మెంట్? 2 రోజులా? 3 రోజులు. 2 మోకాళ్ళు ఎంత? 1 మోకాలు? 2 మోకాలు. తెలియక ఉన్న ప్రోగ్రామ్ ఉందా? రెండో రోజు తేడా చూస్తుందా? రెండో రోజు రోజు రా శనివారం దాకా లాస్ట్లో మెడిసిన్స్ ఇస్తారు. చెప్పండి. లింబ్ అండ్ డిస్క్రిపెన్సీ అంటారు. కొంచెం మీ రైట్ ఫీమర్ బోన్ ఫీమర్ అంటారు, దానికి కొంచెం లెంత్ తక్కువ ఉంటుంది. అప్రాక్సిమేట్లీ 4 inch డిఫరెన్స్ ఉంటుంది రైట్ టు లెఫ్ట్. దానివల్ల ఏమవుతుందంటే నడవడానికి జస్ట్ ఇంటర్నల్ రొటేట్ చేసేసుకుంటాం. ఇంటర్నల్ వచ్చేసి ఇక ఇలానే ఉంటుంది. దాన్ని మనం కొంచెం స్ట్రెచింగ్ చేసి రైట్ సెకండ్ లాగా ఇంకా ఫుట్వేర్ కొంచెం మారుస్తాం. చూసుకుంటారు కొంచెం మంది హీలింగ్ తక్కువ అయిపోయినారు. షూస్ది కొంచెం డిఫరెన్స్ ఉంటుంది సార్, అది డైరెక్షన్స్ స్ట్రైట్ అయిపోతుంది. ఫుట్వేర్ డైరెక్షన్స్ చాలా స్ట్రాంగ్. ఎన్నాళ్ళ నుంచి ట్రీట్మెంట్ తీసుకున్నా ఇక్కడ? 2 weeks. ఎలా ఉందో ట్రీట్మెంట్ తీసుకున్నారు? మీ ప్రాబ్లం ఏంటి అసలు? కాళ్ళలో ప్రాబ్లమ్స్ ఇంకా ఉందో ఒకటే మోకాళ్ళ నడవనికి రావు, తిమ్మిరి ఉంటుంది. ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటే తిమ్మిరి వెళ్ళిపోతుంది. ఇప్పుడు తిమ్మిరి పోయి నడవ
నరాలు వీక్ ఉండటం వల్ల ఇప్పుడు నరాలు పనిచేస్తుంది, బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది, కాళ్ళలో మూమెంట్స్ ఉన్నాయి. ఎక్సర్సైజ్ ఒకటి ప్లస్ ట్రీట్మెంట్ రెండు కలిసి వస్తుంది. వచ్చిన తర్వాత మీకు ఇంప్రూవ్మెంట్ ఉంది. చాలా ఎన్ని రోజులు చేసుకుంటారు? ఎన్ని రోజులు చేసుకుంటారు? ఇక్కడ 2 weeks, 3rd week. సాటర్డే మెడిసిన్స్ ఇస్తారు. సాటర్డే మెడిసిన్స్ ఇస్తారు. నోకాళ్ళ నొప్పికి మీ ట్యాబ్లెట్ ఫ్రూట్ ఇస్తారు. ఎవరంటే సాటర్డే ఈవినింగ్ విటమిన్ ట్యాబ్లెట్స్ ఇస్తారు, ఫ్రీగా ఇస్తారు. ఇంప్రూవ్మెంట్ ఉందా? ఏంటమ్మా నీ ప్రాబ్లం? నాకు మెడలు గుంజుతున్నాయి. 6 రోజులు తీసుకుంటాం. ఇప్పుడు ఎట్లా ఉన్నాయి? రిలీఫ్ సంతోషంగా ఉందా? ఉచితంగా చేస్తున్నారు కదా, ఫ్రీగా చేస్తారు. సాటర్డే మందులు కూడా ఇస్తారు ఫ్రీగా. సాటర్డే మందులు తీసుకుంటారు, విటమిన్ ట్యాబ్లెట్ ఇస్తారు. ఎప్పుడమ్మా నీ ప్రాబ్లం ఎప్పుడు వచ్చింది? చిన్నప్పటి నుంచి ఉందా? ఇప్పుడు ఏందో ఏ క్లాస్ చదువుతున్నావు ఇప్పుడు? 10th క్లాస్. ఇదే స్కూల్ సార్, ఈ స్కూల్లో చదువుతున్నావు 10th క్లాస్. 7th వరకు అండి. ఇక్కడ 7th ఇప్పుడు 10th క్లాస్ చదువుతున్నావు. ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి వస్తున్నావు ఇక్కడికి? 2 వారాలు. ఇప్పుడు ఎట్లా ఉంది? అంతకుముందు ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది? అంతకుముందు ఏమైనా పట్టుకుని నడవాలా, లేదా కర్ర పట్టుకుని నడవాలా? ఎవరైనా తోడు ఉండాలి. ఇప్పుడు ఒక్కడే రాగలుగుతున్నావా? చాలా ఇంప్రూవ్మెంట్ ఉందంటావు. కలవటం కాదు, ఉంది సార్ అను మాట చెప్పాలి. మాట చెప్పండి. వాళ్ళంతా కూడా మాట్లాడారు. గట్టిగా మాట్లాడు. చేతిలో పట్టుకుంటారు.